సో గైస్ ఈ వారంలో బాగా పెరిగే స్టాక్స్ గురించి డిస్కస్ అనేది చేద్దాం గైస్. కంప్లీట్ బుల్లిష్ స్టాక్స్. సో ఈ వారంలో మనకి 10 నుంచి 15% రిటర్న్స్ ఈ స్టాక్స్ ఇచ్చే ఛాన్స్ ఉన్నాయి. ఆ స్టాక్స్ గురించి డిస్కస్ చేద్దాం. డిస్కస్ చేసే ముందు లాస్ట్ వీక్లో మనం కొన్ని స్టాక్స్ గురించి డిస్కస్ చేస్తాం, ఒక 5 స్టాక్స్ గురించి. సో లాస్ట్ వీక్ ఆ స్టాక్స్ ఏ విధంగా పర్ఫామ్ చేసాయో డిస్కస్ చేద్దాం. ఆ తర్వాత ఈ వీడియోలో మనం నెక్స్ట్ వీక్ ఏదైతే ఈ వారంలో మనకి పెరిగే స్టాక్స్ గురించి డిస్కస్ చేద్దాం గైస్. లాస్ట్ వీక్లో మనం ఒక 5 స్టాక్స్ గురించి డిస్కస్ చేసాం. దాంట్లో ఫస్ట్ స్టాక్ వచ్చేసరికి బ్యాంక్ ఆఫ్ బరోడా. సో 200 నుంచి 205 లెవెల్స్ దగ్గర కొంత రివర్సల్ వచ్చిన తర్వాత బై చేయమన్నాం. సో స్టాక్ వచ్చేసరికి సైడ్ వేస్ నడిచింది. సో ప్రస్తుతం 198 రూపీస్ దగ్గర ట్రేడ్ అయింది. సో ఆ రీజన్లోనే మనకి ట్రేడ్ అవుతుంది అనమాట. ఒకవేళ ఇది 200 పైన ఏమైనా సస్టైన్ అయితే పెరిగే ఛాన్స్ ఉంది. ఓవరాల్గా మార్కెట్ పాజిటివ్ ఉంది. సో ఇది ఏమైనా పెరిగితే ఈ వారంలో పెరిగే ఛాన్స్ ఉంది ఫ్రెండ్స్. బట్ ప్రస్తుతంకి అయితే కనుక మన ట్రేడ్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వలేదు. ఒకవేళ ఎగ్జిక్యూట్ అయినా సరే ఒక 2% లేదా 1% to 2% లాస్లో ఉన్నాం అనమాట. అలాగే సెకండ్ స్టాక్ వచ్చేసరికి మనకి అయాన్ ఎక్స్చేంజ్ గురించి డిస్కస్ చేస్తాం అనమాట. సో 460 నుంచి 470 రీజన్స్ మధ్యలో మనం ఇన్వెస్ట్మెంట్ అనేది చేసుకోమన్నాం. సో ఆ రీజన్ నుంచి స్టాక్ అనేది చాలా బాగా పెరిగిందనమాట. సో 530 అవర్స్ దాకా కూడా వెళ్ళింది. ఆల్మోస్ట్ 60 పాయింట్స్ దాకా కూడా పెరిగింది. ఒక 500 రూపీస్ అరౌండ్ స్టాక్ ఒక 60 పాయింట్స్ రిటర్న్స్ అంటే ఒక 11 to 12% రిటర్న్స్ అనేది మనకి ఇచ్చిందనమాట. అలాగే థర్డ్ స్టాక్ మనం చెప్పుకుంది ఏంటంటే కనుక కెనరా బ్యాంక్ అనమాట. సో ఆ స్టాక్ మనం 320 నుంచి 325 రీజన్స్లోనే బై చేయమని చెప్పాం. సో ఆ రీజన్లోనే ప్రస్తుతం సస్టైన్ అవుతుంది. ఒకవేళ ఈ వారం ఏమైనా కొంత బ్యాంకింగ్ స్టాక్స్ పాజిటివ్ ఉంటే పెరిగే ఛాన్స్ ఉందన్నమాట. సో ఇది మనకి థర్డ్ స్టాక్. అలాగే ఫోర్త్ వన్ వచ్చేసరికి జీల్ షేర్ గురించి చెప్పుకున్నాం. 200 పైన సస్టైన్ అయితే కనుక తీసుకోమని చెప్పాం. సో 216 దాకా 218 లెవెల్స్ దాకా కూడా వెళ్ళింది. అప్రాక్సిమేట్గా ఒక 18 పాయింట్స్ అంటే 9% దాకా మొన్న ఫ్రైడే రోజే కొంత ర్యాలీ అనేది ఇచ్చిందనమాట. 9% రిటర్న్స్ అనేది ఇచ్చిందనమాట. అలాగే ఫిఫ్త్ స్టాక్ మనం చెప్పుకుంది ఏంటి అంటే కనుక మ్యాక్స్ ఇండస్ట్రీస్ అనమాట. సో మ్యాక్స్ ఇండియా అనుకుంటే సో ఈ స్టాక్ కూడా మనకి 140 లెవెల్స్ దగ్గర ఉన్నప్పుడే వీడియోలో చెప్పుకున్నాం అనమాట. 140 రీజన్ దగ్గర నుంచి కూడా స్టాక్ అనేది పెరిగిందనమాట. సో ఆల్మోస్ట్ 155 లెవెల్స్ దాకా కూడా వెళ్ళిందనమాట. సో ఆల్మోస్ట్ 15 పాయింట్స్ పెరిగింది. సో 10 to 12% రిటర్న్స్ అనేది ఇచ్చిందనమాట. సో ఇవన్నమాట లాస్ట్ వీక్లో మనం 5 స్టాక్స్ చెప్పుకుంటే బ్యాంక్ ఆఫ్ బరోడా 1 to 2% లాస్లో ఉంది. సో అయాన్ ఎక్స్చేంజ్ వచ్చేసరికి ఒక 12% దాకా కూడా రిటర్న్స్ ఇచ్చింది. కెనరా బ్యాంక్ సైడ్ వేస్ ట్రేడ్ అయింది. సో సేమ్ రీజన్ మన బై రీజన్లోనే ప్రస్తుతం ట్రేడ్ అవుతుంది అనమాట. జీరో ఎంటర్టైన్మెంట్స్ వచ్చేసరికి ఒక 9% రిటర్న్స్ ఇచ్చింది. మ్యాక్స్ ఇండియా వచ్చేసరికి 10 to 12% రిటర్న్స్ ఇచ్చిందనమాట. అలాగే ఈ వారంలో మనకి బాగా పెరిగే స్టాక్స్ ఒక 5 స్టాక్స్ గురించి డిస్కస్ చేద్దాం గైస్. మనం ఏదైతే లెవెల్స్ చెప్పుకున్నామో ఆ లెవెల్స్ కనుక బ్రేక్ అయితే కనుక ఇన్వెస్ట్మెంట్ అనేది చేసుకోవచ్చు అనమాట. నీట్గా స్టాప్ లాస్ మెయింటైన్ చేసుకొని 6 to 7% స్టాప్ లాస్ మెయింటైన్ చేసుకొని 10 to 15% ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. దాంట్లో ఫస్ట్ స్టాక్ వచ్చేసరికి ప్రీకామ్ అనమాట. సో ప్రీకామ్ చాలా మంచి బ్రేక్అవుట్ ఇచ్చింది. సో 200 లెవెల్స్ బ్రేక్అవుట్ ఇచ్చి ప్రస్తుతం 219 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుందన్నమాట. మొన్న ఫ్రైడే రోజు మేము దీంట్లో ఈక్విటీ ఇంట్రాడే ట్రేడింగ్ చేసాం అనమాట. ఆల్మోస్ట్ లాస్ట్ 1 month బ్యాక్ ఈ స్టాక్ని ఆల్మోస్ట్ 1.5 month అరౌండ్గా ఈ స్టాక్ని మేము 140 లెవెల్స్ దగ్గరే హోల్డ్ చేస్తున్నాం. సో హోల్డ్ చేసి మంచి ప్రాఫిట్స్ ఆల్మోస్ట్ 60 పాయింట్స్ దాకా కూడా ర్యాలీ ఇచ్చిందనమాట. సో చాలా మంచి ప్రాఫిట్స్లో కూడా ఉన్నాం. సో అలాగే మొన్న ఫ్రైడే రోజు ఇది బ్రేక్అవుట్ ఇచ్చిందనమాట. ఒకవేళ మండే రోజు కనుక 200 నుంచి 210 రీజన్ పైన సస్టైన్ అయినా లేదా ఈ రీజన్లో కొంత పాజిటివ్ క్లోజింగ్ ఇచ్చినా సరే మనం యాడ్ చేసుకోవచ్చు. ఈవెన్ కొంత పాజిటివ్ మూమెంట్ ఇచ్చినా మనం యాడ్ చేసుకోవచ్చు అనమాట. మినిమం మనం 235 రీజన్ ఫస్ట్ టార్గెట్, 250 సెకండ్ టార్గెట్, 280 మన థర్డ్ టార్గెట్ కింద ఎక్స్పెక్ట్ చేయొచ్చు. 1 వీక్ నుంచి 2 వీక్స్లో మనం 280 లెవెల్స్ దాకా కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. బట్ అబ్జర్వ్ చేయండి, సడన్ బ్రేక్అవుట్ కాబట్టి అబ్జర్వ్ చేసి మండే రోజు ఒకవేళ పడిపోయి 200 బిలో వచ్చేస్తే అవాయిడ్ చేయండి. మండే రోజు కనుక కొంత పాజిటివ్గా టర్న్ అయ్యి ఇక్కడి నుంచి పైకి వెళ్తున్నా లేదా 200 నుంచి 210 రీజన్స్లో ట్రేడ్ అయినా కొంత పైన క్లోజింగ్ ఇచ్చినా సరే మనం ట్యూస్డే రోజు ఇన్వెస్ట్మెంట్ అనేది చేసుకోవచ్చు అనమాట. మినిమం 235, 250, 280 రీజన్స్ మన టార్గెట్స్ కింద ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు అనమాట. సో ఇది మన ఫస్ట్ స్టాక్ ఫ్రెండ్స్. అలాగే సెకండ్ స్టాక్ వచ్చేసరికి తేజాస్ నెట్వర్క్. నేను లాస్ట్ 2 days బట్టి దీంట్లో ఇంట్రాడే కూడా చేశాను అనమాట. సో ఈ స్టాక్ కూడా మంచి బ్రేక్అవుట్ ఇచ్చింది అనమాట. చాలా టైం కొంత అప్ ట్రెండ్లో నడిచిన మేజర్ ర్యాలీ అనేది మనకి స్టాక్లో అంతగా కనిపించలేదు. లాస్ట్ 3 days బట్టి 2-3 days బట్టి చాలా బాగా ర్యాలీ ఇచ్చిందనమాట. మేజర్ లెవెల్ బ్రేక్అవుట్ అయింది. 775 లెవెల్ బ్రేక్ అయిందనమాట. సో బ్రేకే లాస్ట్ కపుల్ ఆఫ్ డేస్గా చాలా బాగా ర్యాలీ ఇచ్చింది. అబ్జర్వ్ చేయండి, మండే రోజు కనుక 830 నుంచి 850 రీజన్స్లో బై చేయడం బెటర్ స్టాక్ని. మనం 775 బిలో స్టాప్ లాస్ మెయింటైన్ చేసుకుని ఈ రీజన్లో మనం యాడ్ చేసుకోవడం బెటర్ అనమాట. మినిమం 900, 950 లెవెల్స్ ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు ఫ్రెండ్స్. సో ఇది మనకి సెకండ్ స్టాక్ అనమాట తేజాస్ నెట్వర్క్. అలాగే థర్డ్ వన్ వచ్చేసరికి
మనకి ఆర్బీఎల్ బ్యాంక్ అనమాట. ఆర్బీఎల్ బ్యాంక్లో కూడా చాలా మంచి ర్యాలీ అనేది కనిపిస్తుంది. సో ఆఫ్టర్ షార్ప్ ఫాల్ తర్వాత మనకి చాలా మంచి ర్యాలీ, చాలా బాగా పడిన తర్వాత సో చాలా టైం తర్వాత డబ్ల్యూ షేప్ ప్యాటర్న్ బ్రేక్ అయిన తర్వాత రీటెస్ట్ అయింది. మీరు అక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. సో డబ్ల్యూ షేప్ ప్యాటర్న్ బ్రేక్ అయ్యి సో రీటెస్టే చాలా బాగా పెరుగుతుంది ఫ్రెండ్స్. సో లాస్ట్ 4-5 డేస్గా సో మార్కెట్ కొన్ని బ్యాంకింగ్ స్టాక్స్ చాలా బాగా ర్యాలీ ఇచ్చాయి. దాంట్లో ఈ స్టాక్ కూడా మంచి ర్యాలీ ఇస్తుంది అనమాట. సో అబ్జర్వ్ చేయండి, మండే రోజు 200 పైన ఏమైనా సస్టైన్ అయితే కనుక మనం యాడ్ చేసుకోవచ్చు అనమాట. మినిమం 220, సో 235, 250 లెవెల్స్. ఈ స్టాక్లో హెవీ ర్యాలీస్ ఎక్స్పెక్ట్ చేయకండి. లాస్ట్ కపుల్ ఆఫ్ డేస్గా కొంత బాగా ర్యాలీ ఇస్తుంది, బట్ ఈ స్టాక్ జనరల్గా స్లోగా మూవ్ అయ్యే స్టాక్ అనమాట. సో 1 to 2 వీక్స్లో మనకి 250 లెవెల్స్ దాకా వెళ్ళే ఛాన్స్ ఉంది. ఒకవేళ 200 పైన సస్టైన్ అయితే కనుక మనం యాడ్ చేసుకోవచ్చు అనమాట. 220, 235, 250 లెవెల్స్ టార్గెట్స్ కింద ఎక్స్పెక్ట్ చేయొచ్చు. 180 బిలో స్టాప్ లాస్ అనేది మెయింటైన్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో ఇది మనకి థర్డ్ స్టాక్ అనమాట ఆర్బీఎల్ బ్యాంక్. అలాగే ఫోర్త్ వన్ వచ్చేసరికి బిర్లా సాఫ్ట్ ఫ్రెండ్స్. బిర్లా సాఫ్ట్లో మంచి మొమెంటం కనిపిస్తుంది. కొన్ని ఐటీ స్టాక్స్లో రిజల్ట్స్ ఇంపాక్ట్ వల్ల సో కొంత బాగా ర్యాలీ ఇస్తున్నాయి, బాగా పడిపోయి ఉన్నాయి కాబట్టి కొంత ర్యాలీ ఇస్తున్నాయి. దాంట్లో బిర్లా సాఫ్ట్ కూడా మేజర్ లెవెల్ బ్రేక్అవుట్ అనేది ఫ్రైడే రోజు అయిందనమాట. 360, 365 రీజన్ ఏదైతే ఉందో ఈ రీజన్ బ్రేక్అవుట్ అయింది. మండే రోజు అబ్జర్వ్ చేయండి, ఈ రీజన్ పైన కొంత సస్టైన్ అయితే కనుక మినిమం టు మినిమం మనం 400, 425 లెవెల్స్ దాకా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఈ స్టాక్ హెవీ మొమెంటం ఇవ్వదు, స్లోగా మూవ్ అవుతుంటుంది. సో స్టాప్ లాస్ వచ్చేసరికి మనకి 340 బిలో స్టాప్ లాస్ మెయింటైన్ చేసుకొని సో 400, 425 లెవెల్స్ మినిమం ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఈ వారంలో. సో ఇది మనకి సో ఫోర్త్ స్టాక్ అనమాట బిర్లా సాఫ్ట్. అలాగే నెక్స్ట్ స్టాక్ వచ్చేసరికి మనకి మ్యాప్మై ఇండియా అనమాట. మ్యాప్మై ఇండియాలో మన మొన్న వీడియోలో కూడా డిస్కస్ అనేది చేసాం. కంటిన్యూస్ ర్యాలీ అనేది కంటిన్యూ అవుతుందన్నమాట. సో ప్రస్తుతం 1427 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుంది. సో అబ్జర్వ్ చేసి మనకి 1380 నుంచి సో 1400 రీజన్, సో ఈ రీజన్లో ఇన్వెస్ట్ చేయండి. లేదా మండే రోజు ఈ రీజన్ పైన సస్టైన్ అయినా సరే మనం యాడ్ చేసుకోవచ్చు. మినిమం 1500, 1550 సో అప్ టు 1700 లెవెల్స్ దాకా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ర్యాలీ ఇంకా కూడా కంటిన్యూ అయితే కొంత రీటెస్టే వెళ్తే ఇంకా బెటర్ ర్యాలీ అనేది మనకి ఉండొచ్చు అనమాట. అబ్జర్వ్ చేసి ఈ రీజన్లో యాడ్ చేసుకోవడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. సో ఇదనమాట ఫిఫ్త్ స్టాక్ మ్యాప్మై ఇండియా. సో ఇవన్నమాట 5 స్టాక్స్. ఫస్ట్ వన్ వచ్చేసరికి ప్రీకామ్, సెకండ్ వన్ వచ్చేసరికి తేజస్ నెట్వర్క్, థర్డ్ వన్ వచ్చేసరికి మనకి ఆర్బీఎల్ బ్యాంక్, ఫోర్త్ వన్ బిర్లా సాఫ్ట్ అనమాట, ఫిఫ్త్ వన్ మ్యాప్మై ఇండియా. 10 to 15% రిటర్న్స్ ఈ స్టాక్స్ నుంచి మనం ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు అనమాట. ఈ వీక్లో 5 to 6% అప్ టు 7% స్టాప్ లాస్ మెయింటైన్ చేసుకొని 10 to 15% ఎర్న్ చేయడానికి ట్రై చేయండి. స్టాప్ లాసెస్ ఖచ్చితంగా మెయింటైన్ చేయండి. మార్కెట్ కొంత పాజిటివ్ ఉంటే సో కొంత హెవీ క్వాంటిటీ పెట్టుకోండి. లేదు మార్కెట్ కొంత సైడ్ వేస్ కానీ కొంత డౌన్ ట్రెండ్ ఉంటే కనుక క్వాంటిటీ రెడ్యూస్ చేసుకొని ఇన్వెస్ట్మెంట్ అనేది చేసుకోవచ్చు అనమాట. సో అలాగే మీరు కనుక ఇటువంటి షార్ట్ టర్మ్ కానివ్వండి, లేకపోతే ఈక్విటీ ఇంటర్డే ఆప్షన్స్ సో కాల్స్ కావాలనుకుంటే కింద వాట్సాప్ నెంబర్కి కాంటాక్ట్ అవ్వచ్చు అనమాట. డైలీ కూడా మనం ఇవ్వడం జరుగుతుంది, బిఫోర్గానే ఇవ్వడం కూడా జరుగుతుంది అనమాట. సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక కింద వాట్సాప్ నెంబర్కి కాంటాక్ట్ అవ్వచ్చు ఫ్రెండ్స్. సో ఇదనమాట వీడియో కనుక నచ్చితే కనుక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే గైస్.